పాల ప్యాకెట్ దగ్గర నుంచి మార్కెట్లో కూరగాయల కొనుగోలు, బస్సు ప్రయాణం ఇలా ప్రతి చోట చిల్లర అవసరం. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో చిల్లర కష్టాలు వెంటాడుతున్నాయి. రూపాయి, 2, 5 రూపాయల నాణాలు దొరకడం కష్టంగా మారింది. దీంతో వ్యాపారులతో పాటు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చిల్లర లేక అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక పట్టణాలతో పాటు గ్రామాల్లో వివిధ రకాల వ్యాపార, వాణిజ్య దుకాణదారులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు అంటున్నారు. చాలా దుకాణాల్లో ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్లో డబ్బులు చెల్లించే సదుపాయం లేదు. ఈ దుకాణాల్లో వినియోగదారులు వారికి కావలసిన వస్తువులు కొనుగోలు చేశాక డబ్బులు చెల్లించడంతో చిల్లర సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు సైతం తిరిగి వినియోగదారులకు చిల్లర డబ్బులు ఇచ్చే క్రమంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 10 రూపాయల నోట్లు ఎక్కువగా చిరిగినవి రావడంతో వాటిని తీసుకోవడానికి వ్యాపారస్తులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో చిల్లర కొరత అనేది కాస్త వేధిస్తూ ఉన్నటువంటి సమస్య. దీన్ని పరిష్కారం ఏంటంటే మనం ఆల్రెడీ చెస్ట్ బ్యాంక్ ఆర్బీఐ తరఫున చెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మనకు చిల్లర కాయిన్స్ కావచ్చు, చిన్న డినామినేషన్ కావచ్చు, అవి వీలైనంత త్వరగా మనకు గ్రౌండ్ లెవెల్కి అనేది రావడం జరుగుతూ ఉంది. ఈలోగా గ్రామాల్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు కానీ, చిన్న సంస్థల్లో ఉన్న వర్క్ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ, రైతాంగానికి కానీ మనకు చిల్లర సమస్యకి పరిష్కారం ఏంటంటే ఆన్లైన్ డిజిటల్ పేమెంట్లు. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ విధానాన్ని అవలంబించాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. మేము గత 30 సంవత్సరాల నుంచి కిరాణా వ్యాపారం చేస్తున్నాము. ఈ సిద్దిపేటలో కానీ ఎక్కడైనా కానీ ఈ చిల్లరతో కొరత చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. ఏ ఐటెం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు 100, 500 నోట్లతో పాటు చిల్లర అనేది అనుకూలంగా ఇవ్వట్లేదు. చిల్లర గురించి అడిగితే మేము ఫోన్పే చేస్తాం అది అని చెప్పి ఫోన్పే చేసి మాకు ట్యాక్స్లకు ఇబ్బంది అవుతుంది. మేము కరెంట్ అకౌంట్లో వాడతాం కాబట్టి మాకు ట్యాక్స్లకు కొరత పడుతుంది. దాని గురించి ఇప్పుడు మామూలుగా మనం కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు జీలకర్ర కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఆ 50 రూపాయలు ఇచ్చినామనుకో వాళ్ళు 35 రూపాయలు జీలకర్ర ఉంటుంది. ఇంకా 15 రూపాయలు చిల్లర ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాము. మన దగ్గర 10 రూపాయల నోట్లు అనేది మొత్తం చెలామణిలో లేదు. 10 రూపాయల బిల్లలు వాడదామంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటలేరు, బ్యాంకులలో తీసుకుంటలేరు, మాకు చెల్లట్లేదు అది అని చెప్పి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాము. అలాగే మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మార్కెట్లో టమాటాలు కానీ, కూరగాయలు కానీ ఏదైనా ఐటెం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత ఇస్తే అంతకే సరిపడా నింపేస్తున్నారు, అంతేగాని చిల్లర అనేది ఇవ్వట్లేదు. సో మాకు దాంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. సో దీని గురించి ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ మాకు వెసులుబాటు కల్పించాలి, దీని గురించి స్పందించేలా చూడాలని మా యొక్క విజ్ఞప్తి. డిజిటల్ ప్రపంచంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ పేమెంట్స్ రావడంతో 5, 10, 20, 50 రూపాయల నోట్లు కానరాక ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు 10 రూపాయల నాణాలు చెల్లవేమో అనే అయోమయంతో కొంతమంది వ్యాపారస్తులు, వినియోగదారులు నాణాలు తీసుకోవడం లేదు. దీంతో 10 రూపాయల నాణాలపైన ఉన్న అపోహలను బ్యాంక్ అధికారులు పోగొట్టి వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. మేము 20 సంవత్సరాల నుంచి బేకరీ నడుపుతున్నాము. చిల్లర కోసం మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మా ఏ ఐటెం ఉన్నా కానీ 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు, 5 రూపాయలు ఉంటుంది. ఎవరైనా 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 200 నోటు తీస్తారు. చిల్లర కోసం బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము బయట మార్కెట్కి పోయినా సరే, చికెన్ కానీ, మటన్ కానీ ఎక్కడికి పోయినా చిల్లర కోసం చాలా ఇబ్బంది పడుతుంది. 500 నోటు ఇస్తే చిల్లర లేవంటారు, స్కాన్ చేస్తామంటే స్కాన్ కూడా వద్దంటారు. కాబట్టి ఆర్బీఐ వాళ్ళు మా మీద దయతలచి చిల్లరకు సహకరించాలని, చిల్లర ఇవ్వాలని 10సో, 20సో, 50 రూపాయల నోటో ఇచ్చినా కానీ చిన్న నోట్లు తెస్తారు. మేమేమో ప్లాస్టర్లు వేసి ఇస్తే మళ్ళీ మా దగ్గర వేరే కస్టమర్లు తీసుకోవట్లేదు, అన్నీ మా దగ్గరనే ఉండిపోతున్నాయి. సిద్దిపేటలో కాయిన్స్ కూడా నడవడం లేదు. ఎవరు పోయినా, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా టెన్స్ నడవట్లేవని, కరెంట్ ఆఫీస్కి పోయినా, మీ సేవకు పోయినా, ఎక్కడికి పోయినా 10 రూపీస్ కాయిన్స్ కూడా ఎవరు తీసుకోవటం లేదు. కావున మా దయతలిచి ఆర్బీఐ వాళ్ళు చిల్లరకు సహకరించాలని మా యొక్క మనవి.